నువ్వు ఈరోజు ఓసరు వెళ్ళి సమాధానాలు చాలా చెప్తా ఉన్నావు. అంతేకాదు జయవర్ధన్, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి పక్కన చేరి నెల్లూరు నగరపాలక సంస్థలో ఒక ఐఏఎస్ అధికారి, స్వయాన ఒక ఐఏఎస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి 452 ఫైళ్ళని నువ్వు రిలీజ్ చేసి కొన్ని కోట్ల రూపాయలు నువ్వు దండుకున్నావని సాక్షాత్తు కోటంరెడ్డి సేదరెడ్డి గారు లేకపోతే ఇంకొకరో కేసు పెట్టాలని మీద సాక్షాత్తు నెల్లూరు నగర మేయర్, నెల్లూరు నగర కమిషనర్ ఐఏఎస్ గారు సంతకం పెడితే ఆ కేసులో నువ్వు జైలుకి వెళ్ళావు. ఇక రెండవది, తరువాత వచ్చినటువంటి కమిషనర్ గారి సీసీని రూములో నిర్బంధించి 5 గంటల పాటు ఆయన్ని కొట్టి చిత్రహింసలు పెడితే సాక్షాత్తు అదే ఐఏఎస్ అధికారి ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఎవరైతే సీసీ గారు కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ ద్వారా నువ్వు జైలుకి వెళ్ళావు. అవును, సేదారెడ్డి దుర్మార్గుడే. నువ్వు ఇన్ని అరాచకాలు చేసినా, నువ్వెన్ని చేసినా నిన్ను క్షమించాడు కదా. అందుకని సేదారెడ్డి దుర్మార్గుడే. నిజం చెప్తా ఉన్నా, దేవుడు అనేవాడు ఉంటే, దేవుడు ఉన్నాడని మేము నమ్ముతా ఉన్నాం. ఇప్పటికే చాలా నాశనం అయిపోయావు. 2 సార్లు జైలుకి వెళ్ళావు. ఇప్పుడు పదవి పోతుంది, తరువాత ఏం పోతుందో ఆ దేవుడే నిన్ను చూసుకుంటాడు. ఈరోజు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. లాస్ట్లో నేనేదో ఆడియో మాట్లాడానని అది కూడా పెట్టావు. అది ఎవరికి అర్థం కాల పాపం. నేను చెప్తా మీడియా సోదరులారా, 1కి 100 సార్లు ఇదే హరికృష్ణ యాదవ్తో నాతో మాట్లాడించి నేను కోటంరెడ్డి సేదారెడ్డి దగ్గరికి వస్తాను, నాకు ఒక 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇప్పించండి, నేను ఇప్పటికి ఒక 10 కోట్లు సంపాదించుకున్నాను, ఈ 1 ఇయర్ ఉన్నా కూడా నేను అంతకన్నా నేను సంపాదించేది లేదు, ఒక 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇప్పించండి అని చెప్పి విపిఆర్ సార్ చేత మాట్లాడించండి అని చెప్పి 100 సార్లు నాకు ఫోన్ చేస్తే ఆ కాన్వర్జేషన్లో నా ఫోన్ కూడా కాదు, హరికృష్ణ యాదవ్ ఫోన్లో నుంచి మాట్లాడితే ఆయన ఏదో ఒక 5 నిమిషాలు దాన్ని అంటే ముందు కట్ చేసి వెనక కట్ చేసి మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి కాన్వర్జేషన్ని ఆయన ఏదో మేము లాక్కున్నట్టు, ఆయన్ని భయప్రాంతులకు గురి చేసినట్టు ఒక ఆడియో పెట్టాడు. మిస్టర్ జయవర్ధన్, నా దగ్గర ఒక ఆడియో ఉంది. అది కానీ పెడితే నిన్ను ఈ దేశంలో ఉండే మహిళలు, నెల్లూరు నగరంలో ఉండే మహిళలు, తల్లిగా పుట్టినటువంటి ప్రతి ఆడబిడ్డ కాళ్ళ చెప్పులతో కొడతారు నిన్ను. మనం ప్రపంచంలో ఇక్కడ ఉన్నామన్నా ఒకరే, మొదటి కారణం ఒకరే, తల్లి. మనం తల్లిని ఎంతగా ఆరాధిస్తామో మనకు తెలుసు. ఆ తల్లిని నువ్వు మాట్లాడిన మాటలు ఇంతే. ఆ తల్లి నా దగ్గరికి వచ్చి ఏడిస్తే నాకు కన్నీళ్ళు పడ్డాయి. ఆ ఆడియో వింటే తల్లిగా పుట్టిన ప్రతి స్త్రీ నిన్ను చెప్పుతో కొడుతుంది. తల్లిని పట్టుకొని నేను దీంట్లో మీరు కూడా ప్లే చేయలేరు, కానీ ఖచ్చితంగా మీకు పంపిస్తా. దీన్ని మీరు అతనిలాగా నేను వినిపించను, ఎందుకంటే నాకు సంస్కారం ఉంది. నా తల్లి నన్ను అలా పెంచలా, నేను నమ్ముకున్న నాయకుడు నాకు అది చెప్పలా. ఈరోజు కూడా నేను చూపిస్తే వద్దు, దాని గురించి మాట్లాడొద్దు, కానీ నేను మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇటువంటి నీచుణ్ణి నగరం మేయర్గా చేసినందుకు ఇతన్ని తీసుకొని పోయి ఎమ్మెల్యే గారి చేత 100 సార్లు తిట్లు తిన్నా. ఇతనికి డబ్బులు లేవు అంటే ఎమ్మెల్యే గారు నేను పెడతానని చెప్పాడు. ఇతనికి 10 లక్షల రూపాయలు ఎవరిచ్చారో నాకు తెలుసు, ఎవరి చేత ఇప్పించానో నాకు తెలుసు. నీ మనస్సాక్షికి తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు. మిస్టర్ జయవర్ధన్, నీ తెలుగులని నాకు తెలుసు. ఈరోజు ఏదో కులం రంగు పూసుకొని ఈరోజు ఎస్సీ ఎస్టీ అందరూ కూడా కోటం, నేను అంటా ఉన్నాం ఆయనకి ఎస్సీల మీద ఎక్కువ కోపమని. ఈరోజు కోటంరెడ్డి సేదారెడ్డి ఉండేదే ఆయనకు బ్రాండే
మిడిల్ క్లాస్తో ఉంటాడు కోటంరెడ్డి సీతారెడ్డి అని, ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులతో కోటంరెడ్డి సీతారెడ్డి గారు ఉంటారని చెప్పి. ఆయనకి అది లేకపోతే నువ్వు ఏడ మేయర్ అవుతావు? నిన్నెందుకు మేయర్ చేస్తారు? 5 కోట్లు 10 కోట్లు తీసుకొని 40 ఫండ్లు వాళ్ళ టికెట్ ఇచ్చేవాడు కదా. నువ్వు ఊడిగా అంటున్నావు. నిన్నేం ఆయన ఊడిగం చేయమన్నాడా? మనకి జిలా, మనకి తెల్ల చొక్కా నల్ల ప్యాంట్ వేసుకోవాలని మనకి జిలా రాజకీయం చేస్తున్నావు. కోటంరెడ్డి సీతారెడ్డికి ఒక ప్యాషన్, కష్టపడే నాయకుడిని పైకి తీసుకురావాలా, మనతో నమ్ముకున్నాయి పని చేస్తే వాడిని నాలాగే మంచి మంచి పదవులు రావాలని చెప్పి ఆయనకు ఒక ప్యాషన్. కష్టపడిన వ్యక్తికే టికెట్లు ఇచ్చాడు. బ్యాగ్లు తెచ్చిన టికెట్లు ఆయన. ఈరోజు కొంతమంది వైసీపీ నాయకులు నీకు రాసిస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం నిన్ను దగ్గరికి తెచ్చుకోవాలని చెప్పి నువ్వు మాట్లాడడం సరికాదు. నీకు తల్లి అంటే గౌరవం లేదు. నేను చెప్పకూడదనా, కానీ చెప్పాల్సి వస్తా ఉంది. నువ్వు ఇందాకన్నావు నాకు ఇటువంటి భార్య దొరకడం అదృష్టం అని. ఆ భార్యను కూడా కొడతావు నువ్వు నగర ప్రథమ పౌరురాలంటే ఉన్నావు. ఆ పౌరురాల్ని ఎన్నిసార్లు కొట్టావు? ఎన్ని నేను మాట్లాడకూడదు, కానీ నాకు సంస్కారం అడ్డొస్తా ఉంది. నాకు నీ గురించి మొత్తం తెలుసు, నా గురించి నీకు మొత్తం తెలుసు. ఎందుకంటే మన ఇద్దరం అనామకులకు టికెట్లు ఇచ్చాడు కోటంరెడ్డి సీతారెడ్డి. ఎందుకు ఇచ్చాడు? కష్టపడి పని చేస్తాం, ఆయన కోసం పనిచేసాం 10 ఏళ్ళు అని చెప్పి మన టికెట్లు ఇచ్చాడు. ఇప్పటికైనా ఆ భగవంతుడనే వాడు ఉంటే ఇప్పటికే నీకు శిక్ష వేశాడు, భవిష్యత్తులో కూడా వేస్తాడని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జయవర్ధన్, నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మెప్పు కోసం అని అందరికీ తెలిసిపోయింది. నిన్ను వాళ్ళు మాత్రం చీపో అని నిన్ను 10 సార్లు పందికొక్కును తరిగినా కూడా నీకు సిగ్గు రావట్లే. కానీ నీకెక్కడో ఒక అవకాశం ఉందనుకుంటున్నావు. ఎందుకంటే కోటంరెడ్డి సీతారెడ్డిని తిడితే నిన్ను చీపో అన్న వైసీపీ నాయకులు మళ్ళీ వెనక్కి రమ్మంటారేమో, నాకు కొంత సపోర్ట్ దొరకద్దేమో అని నువ్వు అనుకుంటా ఉన్నావు. అది కలే. ఎందుకంటే నిన్న ఆల్రెడీ వాళ్ళు సాక్షాత్తు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారే నిన్న ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మేయర్కి కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పినటువంటి నిన్న జరిగింది. అందుకని నువ్వు ఏమి చేసినా కూడా నీ చేసినటువంటి డ్రామా అంతా కూడా వ్యర్థం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.